ఏపీలో భూ సర్వేపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటు సాక్షిగా మెచ్చుకున్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి విజనరీ వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సర్వే జరిగింది. దాదాపు కూడా 6,900 గ్రామాలలో 1,84,000 ఎకరాల పైనే భూ సర్వే చేయటం జరిగింది. అందులో దాదాపు 80,000 కుటుంబాలకు పైనే భూ వివాదాలను పరిష్కరించడం జరిగింది అంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ భూ సర్వేపై, ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై మాట్లాడటం జరిగింది. గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి విజనరీని మెచ్చుకోవటం కూడా జరిగింది. మరి చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళ అనుకూల మీడియా ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై గత ప్రభుత్వంలో ఎన్ని అవాకులు చవాకులు పేలారో ఇప్పటికీ కూడా పేలుతూనే ఉన్నారు, అబద్ధాలు చెబుతూనే ఉన్నారు. పాస్ పుస్తకంపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కునేస్తాడు అని విష ప్రచారం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో అలాంటిది జరగదు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనేది చాలా బలమైనది. ఎవరు కూడా ఎవరు భూమిని స్వాధీనం చేసుకోలేరు. అలా అయితే చంద్రబాబు గారు అన్నా క్యాంటీన్ల పైన చంద్రబాబు ఫోటో వేసుకున్నాడు. మరి అది ప్రభుత్వ సొమ్ము కదా. ప్రభుత్వ ఆస్తిని అన్నా క్యాంటీన్లన్నింటినీ ఆయన స్వాధీనం చేసుకుంటాడనే కదా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది. ప్రభుత్వ ఆఫీసుల్లో చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టున్నారు. మరి ప్రభుత్వ ఆఫీసులన్నీ కూడా చంద్రబాబు ఆయన సొంతం చేసుకుంటాడు, పవన్ కళ్యాణ్ సొంతం చేసుకుంటాడు అనే జగన్మోహన్ రెడ్డి కూడా విష ప్రచారం చేయొచ్చు కదా. మరి అలా విష ప్రచారం చేస్తే బాగుంటుందా చెప్పండి? ఫోటో ఉన్నంత మాత్రాన ఆ ఆస్తులు వాళ్ళ అయిపోతాయా? ఫోటో ఉన్నంత మాత్రాన, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్నంత మాత్రాన రైతుల భూములు జగన్మోహన్ రెడ్డి స్వాధీనం చేసుకుంటాడా? అలా అయితే ప్రభుత్వ ఆస్తులపైన, ప్రభుత్వ సంక్షేమ పథకాలపైన, చంద్రన్న బీమా పైన చంద్రబాబు ఫోటోలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సొంతం చేసుకునేస్తారా? ప్రభుత్వ ఆస్తులన్నీ సొంతం చేసుకునేస్తారా? చెప్పండి చూస్తాం. ఇలా విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు తక్కువ చేసే ప్రయత్నం చేశారు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్ తగ్గించే ప్రయత్నం చేశారు. రాను రాను చంద్రబాబు యొక్క అబద్ధాలు, వీళ్ళు చెప్పిన అబద్ధపు ప్రచారాలు అన్నీ కూడా పూర్తిగా అవాస్తవాలు. చంద్రబాబు అంటే అబద్ధం, అబద్ధం అంటే చంద్రబాబు. చంద్రబాబుకు దత్తపుత్రుడే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నిజాలు ఎప్పుడూ చెప్పడు. చంద్రబాబు ఏది రాసిస్తే అదే పవన్ కళ్యాణ్ ప్రసారం చేస్తాడు. ఆయన డబ్బా కొడతాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు దత్తపుత్రుడు కాబట్టి చంద్రబాబు ఏది చెప్తే అది చేస్తున్నాడు. అలానే భూ సర్వే పైన, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన, తిరుమల లడ్డూ పైన విష ప్రచారం చేశాడు పవన్ కళ్యాణ్. ప్రజలకి అన్నీ తెలుస్తున్నాయి, ప్రతి ఒక్కటి కూడా తెలుస్తున్నాయి. ఎవరు ఏం చేశారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు ప్రజలు ఈరోజు పరిశీలిస్తున్నారు. ఇలా ల్యాండ్ టైటిలింగ్ చట్టం పైన, భూ సర్వే పైన వీళ్ళు చేసిన విష ప్రచారాలంతా కూడా అబద్ధమే అని పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి విజనరీ వల్లే 6,900 గ్రామాలలో భూ సర్వే చేశారు. 1,84,000 ఎకరాల వరకు ఈ భూ సర్వే జరిగింది. 84,000 కుటుంబాల్లో భూ సమస్యను వీళ్ళు పరిష్కరించారు గత ప్రభుత్వంలో. అది జగన్మోహన్ రెడ్డి విజనరీ అని మెచ్చుకోవడం జరిగింది పార్లమెంటు సాక్షిగా. ఇలా తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని ఏం చేయాలో మీరే మీ కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయగలరని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.